జై శ్రీరామ్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్లో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ మీటింగ్ ప్రాపరేట్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భాన ప్రాపరేటర్ రమేష్ మాట్లాడుతూ తమ వద్ద స్టీల్ మరియు సిమెంట్ రీజనబుల్ రేట్లలో లభిస్తాయని, అల్ట్రాటెక్ సిమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, రీజనబుల్ రేట్లు అందిస్తున్నాము, ఈ అవకాశాన్ని బిల్డర్లు వినియోగించుకోవాలని కోరారు. మనం జయరామ్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్ నుండి మాట్లాడుతున్నాము. మన షాప్ ఉండి హైట్నర్ గుంటూరు రోడ్లో ఉన్నది. మన దగ్గర ఉన్న ఆల్ బ్రాండ్స్ సిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆల్ టీఎంటీ బార్స్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న కస్టమర్లకు బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ ఇవన్నీ మనం చాలా బాగా చేస్తుంటాము. మన కాడ ఉన్న కస్టమర్లు గిట్ట మన కాడికి రానికి మెయిన్ రీజన్ మన కాడ ఉన్న సర్వీస్. అదేవిధంగా మన కాడ ఉన్న ఎంప్లాయీస్ గిట్ట అదేవిధంగా కస్టమర్లకు డైలీ ఫోన్లు చేయడము, రేట్లు చెప్పడము, కస్టమర్లతోటి మాట్లాడము, డైలీ కాంటాక్ట్ కావడము, ఇవన్నీ చేయడం వల్ల మనకు మన షాపు మంచి గ్రోత్ అనేది ఉన్నది. అల్ట్రాటెక్ సిమెంట్ ఎట్లా సేలింగ్ బాగుందండి? అల్ట్రాటెక్ సిమెంట్ ఆల్మోస్ట్ 90% అది ఎక్కువ సేల్ ఉంటుంది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతి కస్టమర్ వాడతాడు, పిల్లర్లకి, స్లాబ్లకి, మెయిన్ కాంక్రీట్ వర్క్స్ కి బాగా వాడతారు అల్ట్రాటెక్ సిమెంట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెయిన్ గా మనం మీటింగ్ చేయడం జరిగింది గుంటూరులో. ఇదేంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ అందరూ వాడుతూనే ఉంటారు. సిమెంట్ లో కూడా మనకు నాణ్యత ఏదైతే అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ వాడుతారో దాన్ని కాంక్రీట్ కి అదేవిధంగా ప్లాస్టింగ్ కూడా వాడాలని ఉద్దేశించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో మీరు చూసుకున్నట్టయితే వాటర్ ప్రూఫింగ్ గురించి కూడా చాలా మందికి అవగాహన పెరిగింది. ఆ వాటర్ ప్రూఫింగ్ కూడా ఏ విధంగా ఏ కెమికల్ ఎక్కడ వాడాలి ఏందనేది కూడా ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేస్త్రులు బిల్డర్లు అందరికి కూడా చాలా మంది ఇంటి ఓనర్లు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం చాలా మందికి సిమెంట్ వాడుతున్నారు కానీ వాటర్ ప్రూఫింగ్ అనేది మర్చిపోవడం జరుగుతుంది. ఈ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ అనేది ఎట్లా వాడాలి ఏందనేది ఉద్దేశించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ స్టేజ్ లో మనం ఏ సర్వీస్ తీసుకోవాలి, దాంతో పాటు ఇప్పుడు అల్ట్రాటెక్ లో మనం యూటెక్ యాప్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ యూటెక్ యాప్ లో కూడా మనము సోలార్ కానీ వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నిటి గురించి కూడా మనకు మన మిత్రులు కాంట్రాక్టర్లు కానీ బిల్డర్లు కానీ వీళ్ళంతా ఇంటి ఓనర్లకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఐఎస్ కోడ్ ప్రకారం ఏదైతే వస్తుందో 1 ఫీట్ లోపలికి 1 ఫీట్ పక్కన ఫీట్ కి డిస్టెన్స్ లో మనం చేస్తాము. ఫస్ట్ దాంట్లో లిక్విడ్ వస్తాం, వాటర్ ప్రూఫింగ్ ఏదైతే యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ లిక్విడ్ వస్తామో దాని తర్వాత మళ్ళీ స్ప్రే కూడా చేస్తాం. ఆ స్ప్రే మొత్తం బిల్డింగ్ చుట్టూ కూడా చేసేసిన తర్వాత ఎంబడే 1-2-3 రోజులలో ఎంబడే దొడ్డు కనుక ఏదైతే బెడ్ వేస్తామో బెడ్ వేసినట్టయితే ఆ చెదలు అనేది అక్కడికి అరెస్ట్ అవ్వాలి. ఒకవేళ మీరు చేపించుకోలేని ఉద్దేశం ఉంది, ఏదో చేపించుకోలేదు మేము మర్చిపోయినాం అనుకుంటే యాక్చువల్ అడ్వర్టైజ్మెంట్లో మనము ఇది ఇవ్వమండి, ఓన్లీ సిమెంట్ గురించి ఇస్తాం. ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ కూడా ఇస్తలేము. ఫెసిలిటీస్ ఇంకా ఉన్నాయమ్మా, అట్లా కూడా ఉన్నాయి. ఇస్తారా ఓనర్స్, ఇంటి ఓనర్స్ మనకు కూడా కంపల్సరీ ఆ ప్రయత్నం కూడా చేసి గ్రానైట్ లేదు మనకేంటంటే గ్రానైట్ వేసుకునేటప్పుడే జాయింట్స్ దగ్గర మనం గ్రౌట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఎపాక్సీ గ్రౌట్ అని వచ్చింది. మెయిన్గా మనం వాష్ ఏరియాస్లో టైల్స్ వేసినప్పుడు ఎపాక్సీ గ్రౌట్ పెట్టుకోవాలి. ఈ గ్రౌట్ ఏమవుతుందంటే సిమెంట్ గ్రౌట్ ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత మన ఇంట్లో ఏం చేస్తారంటే యాసిడ్ పెట్టి కడుగుతూ ఉంటాం. యాసిడ్ డైరెక్ట్ యాసిడ్ కాకపోతే యాసిడ్ ఈ హార్పిక్ అవన్నిట్లో కూడా యాసిడ్ ఉంటుంది. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే పోతుంది, గ్రౌట్ పోతుంది. సో దానికోసం మనం ఏం చేసినాం అంటే ఎపాక్సీ గ్రౌట్ తీసుకొచ్చినాం. అది చాలా వరకు ఉంటుంది, ఒక 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా.